రాజ్యం ఇదే మీ రాజ్యం అర్హులైన పేదలకు వెంటనే ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు పంచాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో ఈ స్థానిక గ్రామస్తులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు మాకు ఇవ్వకుండా అంటే నిజంగా లబ్ధిదారులకు తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వకుండా ఇల్లున్న వాళ్ళకు లేకపోతే ట్రిపుల్ స్టోర్ ఉన్న వాళ్ళకు డబుల్ స్టోర్ ఉన్న వాళ్ళకు మరి ఇల్లు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అంటే అసలు యాక్చువల్గా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం కూడా మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ 2000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అయి ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి కనీసం అంటే మాకు ఒక 200 ఇండ్లు ఇచ్చినా కానీ సరిపోతాయి. కాకపోతే ఏంటంటే 90 ఇండ్లు మాత్రమే ఇస్తానంటున్నా. 90 ఇండ్లు కూడా ఇండ్లున్న వాళ్ళకు తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులకు కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత పార్టీల పేరుతో కూడా మమ్మల్ని విభజిస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రతాప్ సింగారం గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు మరి మా గ్రామంలో డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వారికే ఈరోజు ఒక లిస్టు కూడా ఏకపక్షంగా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఫస్టే ఇక్కడికి వెళ్ళి మా గ్రామం నుంచి పెద్దలు లిస్టు పంపించి అక్కడి నుంచి లిస్ట్ వచ్చింది ఇదే ఎంక్వైరీ చేయమని చెప్పి 90 మంది లిస్టు పంపిరు. అదే లిస్ట్ ఎంక్వైరీ చేశారు. నిజానికి ఏంది 2015 నుంచి 2020 వరకు ప్రతి ఒక్క పేదవాడు మా గ్రామంలో నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసి అప్లై చేసుకున్నారు. ఆ లిస్ట్ కూడా ఒక్కరితో ఎంక్వైరీ చేయలే. ఈ 90 మంది లిస్ట్ ఎట్లా వెళ్ళిందో అదే లిస్ట్ ఎంక్వైరీ చేశారు. అయితే ఈ లిస్ట్ ఎంక్వైరీ జరుగుతుంటే మా గ్రామంలో మహిళలు కొంతమంది ఏం చేశారంటే ఫస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పోతే వీళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే టైం అయిపోయిందని చెప్పి ఉదయం 10:30 ప్రాంతాలు అక్కడికి వెళ్తే పోయిన సోమవారం వెళ్తే రాత్రి 8 గంటల దాకా అక్కడ కూర్చోబెట్టుకొని పైగా మీరు ఎందుకు వచ్చారు, మీరు మా టైం అయిపోయింది మళ్ళీ సోమవారం రండి, ఆల్రెడీ లిస్టు మాకు మీ ఊరికి వెళ్ళి వచ్చింది ఇదే ఫైనల్ అవుతుంది, మీ ఊర్లో పోయి మీ దొరని అడుక్కోర్రి అని మా ఊర్లో మాజీ ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారిని అడుక్కోరు అని చెప్పి అక్కడ ఉన్న ఆర్డీఓ ఆఫీస్ అధికారులు చెప్పారు. వీళ్ళు లెటర్ ఇన్బాక్స్లో అక్కడ ఇస్తే కూడా ఆ స్టాంప్ వేసి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడుతుంటే కూడా మా ఊరి నుంచి యువకులు కొంతమంది వెళ్ళి ఖచ్చితంగా మేము ఇచ్చిన కాంప్లైంట్ మాకు మీరు ఖచ్చితంగా మేము తీసుకున్నట్టు ఇవ్వాలని చెప్పి ఆ పేపర్ తీసుకొని వచ్చి తర్వాత తెల్లారి మన తీర్మార్ మల్లన్న గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకోవడం జరిగింది. ఈ గ్రామంలో జరుగుతున్న విషయం ఒకటే విషయం సార్, ఏంటంటే ఆల్రెడీ నేను మాజీ సర్పంచ్ని గ్రామానికి. నేనేంటంటే నేను ఇది 2023 2వ తారీఖు 9వ నెల అయితే లాస్ట్ మన గత బిఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 విడతలకు ఇచ్చారు. సెకండ్ విడత గిట్ట పంచుతుంటే నేను ఆ రోజు గెస్ట్గా వచ్చిన పద్మారావు గౌడ్ గారిని సభా వేదిక మీద అడిగిన, సార్ ఇది మా ఊరు గ్రామస్తుల ల్యాండ్ పోయింది సార్, మా ఊరు గ్రామస్తుల ల్యాండ్ పోయింది, గౌడ కులస్తులది, ఒడ్డెర కులస్తులది, ముదిరాజు వాళ్ళది, ఎస్సీ వాళ్ళది పోయింది సార్. ఆ రోజు ఇక్కడ ఇల్లు నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కరికి జాగవేణులకు ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజున్న స్థానిక హామీ ఇచ్చిండు, ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు. సరే కాలక్రమేణా ఇండ్లు ఓపెన్ అవుతున్నాయి సార్, ఖచ్చితంగా మాకు ఇవ్వాలంటే ఆయన సరే మీ గురించి నేను కన్సర్న్గా నేను మాట్లాడి చెప్తానని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం పడిపోయింది. సరే ఇది ఈ రోజైనా సరే వచ్చిన ప్రజాపాలన కూడా పేదలకు న్యాయం చేస్తుందేమని చెప్పి మేము చూసాం. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు హైడ్రా పెట్టి అక్కడ కొన్ని సిటీలో కొన్ని ఇండ్లు కూలగొట్టారు కదా సార్. ఈ 2200 ఇండ్లలో ఏమైపోయిందంటే 120 నుంచి 130 మంది వరకు ఆల్రెడీ కేటాయించేశారు. మా స్థానిక కోటను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసారు. అది హైడ్రాలో కూలిపోయిన వారికి ఇచ్చేసారు. ఇప్పుడు ఉన్నాయి 60-70 ఉన్నాయి. ఈ 90 ఇండ్లు కూడా ఇప్పుడు మా గ్రామంలో ఉన్నాయి. అయితే వీటిని హడావిడి చేసి ఏం చేశారంటే మా లిస్టు పాత లిస్ట్ ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ 90 మంది లిస్ట్ ఇదే లిస్ట్ ఫైనల్ అని చెప్పి ఇదే ఎంక్వైరీ చేశారు. దీని విషయం ఇంకా మల్లన్న దగ్గర పోయిన తర్వాత కొంతమంది పోతే మహిళలను కొంతమంది పెద్ద మనుషులు చూసినాడు అని చెప్పి ఇస్తున్నారా లేదా? ఇప్పుడు అర్హులకు లేదు సార్, 100% లేదు సార్. ఇలా 30% ఉన్నారు సార్. ఒక 90 మందిలో ఒక 35 మంది పేర్లు అయితే మాత్రం పేదలు ఉన్నాయి సార్. వాళ్ళతోనే అంటే నేను మొన్న మీటింగ్ పెట్టి ఆ 30 మందితో పెట్టి మా లేడీస్నే చాలా అనరాని మాటలు అనిపిస్తారు సార్. ఇది చాలా తప్పు సార్. ఇది చెప్పమ్మా, అంటే అసలు యాక్చువల్గా అంటే అర్హులేనా మీరు? అసలు యాక్చువల్గా మీకు ఇల్లు ఉన్నదా? లేదు సార్, మాకు నేను ఇక్కడ పెళ్ళైన కాడ నుంచి ఇక్కడనే ఉన్నాను సార్. నేనైతే నాకైతే ఏమీ లేదు. ఉన్నదని చెప్పేసి ఎలా వచ్చిన లిస్ట్ వచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కొట్టేసి అది
పెట్టేసి వాళ్ళు ఉన్నదని చెప్పేసి లిస్ట్ 3లో రాసి ఇసిపెట్టేస్తారు సార్ వాళ్ళు. మేము అడగడానికి పోతే ఏమీ రావే పోవే అని అంటారు సార్. ఇప్పుడు మధ్యపెద్ది సుధీర్ రెడ్డి సార్ అడగడానికి పోతే మాజీ ఎమ్మెల్యే సార్ ఆయనను అడిగితే మేము మీరు ఎట్లా పోయి అడిగిరని చెప్పేసి వాళ్ళ మనసులో పెట్టి నన్ను అనరాని మాటలు అనిపించి పర్సనల్ విషయాలు తీస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు మాకు ఎట్టు పరిస్థితుల్లో మాకు డబుల్ బెడ్రూమ్ రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు మీదమ్మా మాది మేము ఎప్పటి నుంచో సుద్దిరెడ్డిది తెట్టే పెట్టినాము. ఆయన ఇల్లు పని చేయించుకుంటూ అన్నీ వేసినాము. అన్నీ వేసినాక నీకు ఈడ జాగిస్తాం ఆడ జాగిస్తాం ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తాం అన్నాడు. ఏవి ఇవ్వలే. ఆయన చేత తప్పించి ఇంకోటి ఏది ఇవ్వలేదు. మా సింగారంది మా స్థలము మాకు కావాలి. బయట వాళ్ళకు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులకు అమ్ముకోవద్దు. 3 లక్షలకు వాళ్ళు అమ్ముకుంటారు. వేరే వాళ్ళ పెద్దవాళ్ళ చెయ్యి కింద ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేల కింద ఉండరు. వాళ్ళకి ఒప్ప చెప్పిర్రు. ఇప్పుడు ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యేనే ఉన్నాడుగా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడుగా, మరి ఏమంటుండు ఆయన? ఏమంటుండు? ఇస్తాము ఆ ముందు అయిపోయినాయి తర్వాత ఇస్తాము అని అంటుండు. కానీ ఇస్తలేడు. ఆయన ఇచ్చేదిలే చేసేలేదు. కానీ మా ఊరిది మాది మాకు కావాలి. బయట నుంచి రావద్దు. ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్గా ఉంటున్నటువంటి ఏనుగు సుదర్శన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ముందుగా కీ న్యూస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ ఏదైతే లోకల్ ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఒక ప్రతాప్ సింగారమే కాదు, ఇక్కడున్న సమస్యలపై నిరంతరం మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా గతంలో చాలాసార్లు అంటే దాదాపుగా 35,000 ఇండ్లు ఈ నియోజకవర్గం నిర్మించారు. ఇక్కడ స్థానికులు అంటే అది కూడా బడుగు బలిగిన వర్గాల పేదల నియోజకవర్గం ఓన్లీ మేడ్చల్ నియోజకవర్గంలో. అయితే అందులో కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీల భూములు తీసుకొని ఈ నిర్మాణం జరిగిన తర్వాత ఆ టైంలో కూడా జీవో కూడా ఇచ్చిండ్రు 10% స్థానికంగా ఉండే వాళ్ళకి ఇస్తామని చెప్పి. గతంలో కూడా ఈరోజు నేను రాజకీయాలు పక్కకు పెడదాం, ఇక్కడ ఉన్న గతంలో ఉన్న జాగాలేమో స్థానికులు ఇండ్లేమో బయటలోకి ఇచ్చిండ్రు. ఇవ్వడమే కాకుండా మనకు జీవో కూడా గవర్నమెంట్ స్థానికులకు ఇవ్వాలని చెప్పి గతంలో కూడా మేము పోరాటాలు చేసినాం. కానీ ఎవరు స్పందించలేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే అనుకోండి, మొన్న రాకున్న మినిస్టరే అనుకోండి, వాళ్ళు దీని మీద సరైన అవగాహన లేకపోవడము సరైన స్పందన లేకపోవడం వల్ల ఇక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో వాస్తవం. ఎందుకంటే నేను దాంట్లో అప్పుడు ఎంపీపీగా పనిచేసినప్పుడు కూడా నేను స్థానికులకు పనిచేసినప్పుడు స్థానికులు ఇవ్వాలని చెప్తే కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లో ప్రతాప్ సింగారం ప్రజలందరూ ఎవరైనా అర్హులు అయిన వాళ్ళందరికీ ఇవ్వాలని మన పోరాటం. ఇది ఎవరో మనమని కాదు, సొంతంగా వచ్చేది ఏం లేదు. ప్రజలు మాకు కూడా వాళ్ళు కూడా వచ్చి కోరుకునేది అదే, మీరు ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే దాంట్లో లేని వాళ్ళకి ఇస్తలేరా? లేని వాళ్ళకి ఇస్తలేరు. అందరూ లేని వాళ్ళే. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వమని అంటే కూడా అధికారం ఉంది కదా అని చెప్పి కొంతమంది అధికారులు అంటే జిల్లా స్థాయి అధికారులు కూడా వాళ్ళ తొత్తులుగా పనిచేసి వాళ్ళు ఇచ్చిన లిస్టు ఫైనల్ చేయడము, ఎటువంటి ఎంక్వైరీ వీళ్ళు ఉన్న ఇప్పుడు 2015 నుంచి చెప్పినట్టుగా అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎంక్వైరీ అయితే చేయాలి కదా. మినిమం 300 వరకు ఇక్కడ ప్రతాప్ సింగంలో అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఎంక్వైరీ చేయకుండా ఈ 90 మందిని ఫైనల్ చేయడం అనేది ఒక బాధాకరమైన విషయం. అధికారులు అయితే స్పందిస్తలేరు. ముఖ్యంగా నేను దానిలో ఇప్పుడు రాజకీయ నాయకుడు వాళ్ళ స్వార్థం కోసం డ్రైవర్లకు వాళ్ళకు రాసుకుంటారు. కానీ ఇది అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యంలో అధికారులు కలెక్టర్ గారు కూడా స్పందిస్తలేరు. అట్లా దీనిలో ఎంపీ గారి దృష్టి తీసుకుపోతే కూడా ఎంపీ గారు నిన్న చాలా సీరియస్గా కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు. మేము ఎంక్వైరీ చేస్తాం అది అన్నారు. కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు. ఇదైతే చెప్తున్నా కదా. ఇక్కడ బీజేపీ ఎంపీ మన ఈటెల రాజేందర్ గారు మాట్లాడిండ్రు కలెక్టర్ గారితో, మీరు స్థానికులకు ఇవ్వండి పేదలకు ఇవ్వండి అని చెప్తే కూడా ఎవరు స్పందిస్తలేరు. మీరైనా కూడా శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా అన్నాడు, అంటే స్థానిక ఎమ్మెల్యే కోట ఉండాలి, తర్వాత ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. ఇక్కడ ఎమ్మెల్యే లేడు కదా, ఎమ్మెల్యే లేడు, ఎవరి వాళ్ళు పంచుకుంటున్నారు. చామకురం మల్లారెడ్డి ఉన్నట్టున్నారు లేరా? చామకురం మల్లారెడ్డి ఉన్నా కూడా లేనట్టే ఈ నియోజకవర్గానికి. ఆయన కరెక్ట్గా మంత్రిగా ఉన్నప్పుడు చేయలేడు. ఇప్పుడు మంత్రిగా ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు నిజంగా కూడా ఆయన నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ చేయాలంటే ఒక నిమిషం పని కాదు, పూలమ్మినంత పని కాదు, పాలమ్మినంత పని కాదు. ఇక్కడ మా మండలంలో 4800 ఇళ్లుగా నిర్మించిండ్రు. ఒక్కరికి కూడా స్థానికులకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇక దానిపై నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఎంత వాళ్ళ రోదన వ్యక్తం చేస్తున్నా కూడా ఎవరు స్పందిస్తలేరు. దయచేసి దీనిపై అధికారులను స్పందించాలని కోరుకుంటున్నాను. సార్ నాకు 2 కొడుకులు ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ రావాలి నాకు, గంతే సార్. డబుల్ బెడ్రూమ్ కావాలి.
డబుల్ బెడ్రూమ్ కావాలనే కోరుకుంటున్నాం సార్. మాకు ఇంటికో ఇల్లు కావాలి. మా ఊళ్ళో ప్రతాప్ సింగారం ఇంటికి ఒకటి ఇవ్వాలి. మాకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కొడుకులు, ఇంటికి ఒకటి ఇవ్వాలి. వాళ్ళకి లేవు. మేము అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం. మాకు సరిపోతలేవు. కావాలి సార్, అంతే. మనిషికి ఒక ఇల్లు కావాలి. మనిషికో ఇల్లు కావాలి సార్. మాకు ఇద్దరు కొడుకులు, నాకు 2 రేకుల రూమ్లు ఉంది. ఇంకో కొడుకు పెళ్లి చేస్తే ఉండబోతే ఇల్లు గది లేదు. నాకు కావాలి సార్ పెళ్లి చేస్తే. మాకు కూడా డబుల్ బెడ్రూమ్ కోసం వస్తారు, ఓట్లు వేపించుకుంటారు, ఇస్తామంటారు, ఇవ్వరు. 2 సార్లు పేరు వెళ్ళినాయి, 3 సార్లు ఎందుకు వెళ్ళలేవు పేరు? మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా అన్న చిన్నప్పుడు ఇక్కడే ఉన్నారు. చిన్న పిల్లలు తీసుకొని ఎట్లా బతకాలా మేము? మా మామ కొత్త వర్షం వచ్చింది ఇప్పుడు. మా అత్త మా మామ మా కానే ఉంటారు. వాళ్ళు వేరే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు వస్తే మన ఎంక్వైరీకి వస్తారు. వాళ్ళ మీ అత్త మామ కాదమ్మా, మా అత్త మామ ఎందుకు రూమ్ వాళ్ళ సొంతమా? అదే మాకు వెళ్ళలేదు మరి పేర్లు వెళ్ళడానికి. ఇప్పుడు ఇది మాకు అయితే ఒక 70 నుంచి 80 ఏమో ఇప్పుడు మన జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయన్న. ఇక్కడ 90 హౌసెస్ ఉన్నాయన్న. మేము టోటల్గా కోరేది ఒకటే అన్న, నా ఇంట్లోకి ఈమనో నాకేమని అడుగుతున్నా, పేదవారి కోసమే కొట్లాడుతున్నాం అన్నది. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని ఇక రాజకీయంగా ఎదుర్కోలేక చాలా అంటే ఇక కొన్ని ఇక చాలా మానసికంగా ఇబ్బంది పెట్టే ఒక్క విషయం చెప్తున్నా సార్. ఈ రోజు మా ఊర్లో పుట్టించిన విషయం కాదు సార్. గతంలో పర్వతాపూర్ విలేజ్ లో కూడా ఇదే తీన్మార్ మల్లన్న గారు కూడా దీని విషయంలో అప్పుడు డెబిట్ లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సరే ఉన్నాయి సార్, ఇప్పుడు పడుతులను అనుకుంటా పోతే పోతుంటే ఎన్ని రోజులు పడతారు సార్? ఇప్పుడు తాతలు పడ్డారు, ఎందుకు పడాలంటే చెప్తున్నా సార్, తెలియక పడ్డారు సార్. ఇవాళ మేము అవన్నీ అడుగుతున్నందుకే మా మీద ఇవన్నీ కుట్రారు. నిజానికి సార్ ఒక్క విషయం చెప్తున్నా సార్, ఈ రోజు మమ్మల్ని అంటారు నువ్వు సర్పంచ్ ఉండి ఆ రోజు ధర్నా చేయలేకపోయినా ఎందుకు చేస్తున్నావంటే, నేను సర్పంచ్గా ఉన్న కాలంలోనే మీ కొడుకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్. ఆ రోజు జాగా నువ్వే అలొకేట్ చేసిన కేసీఆర్ గారు ఇక్కడ మా దగ్గర మీరు చెప్పారు. మరి మీ కొడుకు ఎందుకు మాట్లాడలేదు? మీ తమ్ముడు ఎంపీటీసీ గారు మీ తమ్ముడు ఎందుకు మాట్లాడలేదు? మీ తమ్ముని కోసం మీకోసం మీ కొడుకు కోసం సర్వం కష్టపడ్డాం. మేము పార్టీ కోసం చాలా కష్టపడి మళ్ళీ శరత్చంద్రారెడ్డి గారి కోసం, ఆయన జెడ్పీటీసీ గారి కోసం మేము ఎంత కష్టపడ్డాం. మా గ్రామం తెలుసు. మా గ్రామం లేకుండా ఆయన గెలవకపోతుంది సార్. ఆయనకు వచ్చిన 384 స్థానికుడే సార్. ఆయన 7 రోజు మాట్లాడలేదు. ఇటుకు వచ్చి ఇటు సార్ పద్మారావు గౌడ్ గారు వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయింది సార్. ఏం మాట్లాడలే. నేను మాట్లాడినా సార్. వీళ్ళు ఏమంటాడు ఆ రోజు నువ్వు ఏం చేస్తావని. నాకేమో సార్ ఫస్ట్ మాకు మాట్లాడే వాయిస్ ఏమైనా చేసుకోరు, మీరు రాజకీయ నాయకులు ఏమైనా చేసుకోరు, కానీ ఇప్పుడు పేద ప్రజలు సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే మా వీళ్ళతో మనల్ని పొడిపియడానికి ఇప్పుడు ఉన్న 30 మంది వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఎగబెడుతున్నారు, మీకు రాకుండా చేస్తారని చెప్పి. మేము వాళ్ళకి ఇవ్వద్దని మేము లెటర్ పెట్టలేదు సార్. మేము ఏమంటున్నాం, పూర్తిగా మొత్తం గ్రామంలో ఉన్న ప్రజలు లేదు సార్. గ్రామంలో ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేయండి, లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి స్థానికంగా జాగో వెళ్ళిపోయిన వారికి ఇవ్వండి. ఇది ఒక్కటే విషయం సార్, మేము కోరుకునే తప్ప ఎవరిలో రాజకీయం కోసం లబ్ధి కోసం మాట్లాడలేదు సార్. ఇది ఒకటి మీద మీరు కూడా ఇది ప్రభుత్వం తీసుకెళ్ళిపోయి ఖచ్చితంగా కూడా మా లబ్ధిదారులకు పేదలకు వచ్చినట్టు మీరు న్యాయం చేయాలని కూడా యూనిట్ ద్వారా కోరుతున్నాం సార్. గదాల జాగా సార్ మాకు ఉంటానికి గిట్ట లేదు. అప్పుడు మాది నిమ్మలగుట్ట దిక్కు జాగుండే, మాకు ఇస్తామని అప్పుడు ఆయన ఇచ్చిర్రు. మరి అప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిరు. మేము అప్పుడు ధర్నానికి మేము అడగనికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టిరు, వాళ్ళకే ఇచ్చిరు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? వచ్చిన వాళ్ళకే అంత బాధ ఉంటే లేని వాళ్ళకి ఏం బాధ ఉండదు. మాకు బాధ ఉండదా? ఇంత పొద్దుగాల 6 గంటల నుంచి కూర్చున్నాం ఈడ ధర్నా చేసుకుంటా, ఎండలా ధర్నా చేసుకుంటా, నీళ్ళు లేకుండా తిండి లేకుండా ధర్నా చేసుకుంటున్నాము. ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇంత ఎవరిదైనా మరి ఉండా తెలుసలే లేదో తెలుసలేదు. మరి అంత భయం అవుతుంది ఏం మరి ఆయనకి? ఊరు మనిషే కదా, అంత భయం అవుతుంది ఏం మరి ఆయనకి? ఉండా తెలుసలే లేదో తెలుసా? పొద్దుగాల నుంచి కూర్చుంటున్నాం మేము ఈడ, ఇంత రెస్పాన్స్ లేదు ఈడ. ఇది ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం సార్. ప్రతాప్ సింగ్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి గత వారం రోజులుగా మేము కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, అధికారుల ఆఫీసులకు చుట్టూ మా మహిళలు, మా గ్రామానికి సంబంధించిన అమ్మలు అక్కలు వారం రోజులు తిరగడం జరిగింది. వారిని హేళన చేస్తూ వారికి కాకుండా అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం జరిగింది. వాళ్ళు కేటాయించిన వారిలో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఉన్న వారు ఉన్నారు, స్థిరాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అనర్హులు మొత్తానికి అనర్హులు ఉన్నారు. అనర్హులకు కాకుండా అర్హులైనటువంటి మా అమ్మలకు అక్కలకు అందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన అవసరం ఎంతైనా ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా గ్రామంలో చేయూతకు వచ్చిన యువతను భయభ్రాంతులకు చేస్తూ ఏ గ్రామంలో లేని విధంగా మా గ్రామంలో 8 మంది యువకుల పేరు మీద బ్యాండ్ ఓవర్ కేసులు కూడా ఇంతకుముందుకు పోలీస్ అధికారులు ఉన్నాయి, ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. బ్యాండ్ ఓవర్ కేసులు ఎందుకు?
మేము ప్రశ్నించడం ఎక్కువ సార్. మాకు వాట్సాప్ గ్రూప్లో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది మా గ్రామంలో. ఎవరైతే ప్రశ్నిస్తారో, అన్యాయాన్ని ప్రశ్నిస్తారో వారి మీద ఖచ్చితంగా కేసు ఉండాల్సిందే. చిన్న కేసు అయినా కూడా. మా గ్రామానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లిపేది సుధీరెడ్డి గారు, వారి అనుచరులు ముఖ్యంగా మా యువతకు సంబంధించి 8 మంది చేసుకోవాలి వారి దగ్గర. మరి వారికి ఎవరు చెప్తున్నారో లేకుంటే వారి క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదు. మేము వారికి కొంత దూరంలోనే ఉంటాం, ఎందుకంటే మా ఉద్యోగాలు, మేము మా విద్య ఇవన్నీ మేము చూసుకుంటూ ఉంటాం కాబట్టి అది మాకు తెలియదు. ఎవరైతే ప్రశ్నిస్తారో ఈరోజు మా మహిళల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం, వారి అనుచరులను ఎగబెట్టడం, వారి ఇండ్ల చుట్టూ వారిని తిప్పడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇండ్లకైనా ప్రశ్నించడానికి ఎవరు బయటకు రావద్దు అని చెప్పడం, ఇలాంటి సంకేతాలు మా గ్రామంలో ప్రజలకు చేరవేస్తున్నారు. ఎవరికి భయపడకుండా, ఎవరికి అసలు భయం అనేది లేకుండా ఈరోజు మా అమ్మలు అక్కడ ఉదయం నుంచి ధర్నా చేయడం, వారికి మద్దతుగా మేము అన్ని పార్టీల సభ్యులు రావడం కూడా మాకు ఎంతో హర్షణీయం. దీనికి ముఖ్యంగా మేము కోరుకునేది ఒక్కటే, ప్రభుత్వాన్ని కావచ్చు, నాయకులను కావచ్చు, అది ముఖ్యంగా అధికారులను సార్. ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ వారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నేనే సార్ ఆ లెటర్ మీద స్టాంప్ వేయడానికి వెళ్తే ఆల్రెడీ లిస్టు మల్లిపేది సుధీరెడ్డి గారు పంపించడం జరిగింది. ఆ కలెక్టర్ గారు తీసుకొని ఆర్డీఓ గారు అర్హులు ఇంపార్టెంట్ సార్. మాకు ఇవ్వమని మేము కొట్లాడలేదు సార్. ఇక్కడ వచ్చిన మేము ఒక 50%, 70% మాకు అవసరం లేదు సార్. అర్హులకు ఇవ్వండి మీరు, ఎందుకంటే మేము ఉద్యోగాలు చేసుకున్నాం. మాకు ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి రానివ్వరు, రావు కూడా. అంతెందుకు సార్, ఇంత ముందుకున్న ప్రభుత్వ పథకాలు కూడా వారి దగ్గర ఉన్న అనుచరులకే వచ్చాయి. అది అంతే తప్ప మా గ్రామంలో ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మంది రాకుండా ఆపారు సార్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రిలీజ్ అయ్యి ఎక్స్పైర్ డేట్ అయినాక ఇష్యూ చేసిన లిస్టు కూడా ఉన్నాయి సార్ మా తన ప్రజెంట్ కూడా. గరీబ్ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు వెళ్తారు సార్? ఎంత ఆర్థికంగా స్తోమత లేకుంటే వారు వెళ్తారు. ఆ చెక్కులు ఆపి ఎక్స్పైర్ అయిన ఆ చెక్ ఫొటోస్ కూడా నేను ఫార్వర్డ్ చేపిస్తాను మీకు. ప్రజెంట్ లేవు, కుట్రలు జరుగుతున్నాయి. ఎవరు లబ్ధిదారులకు లబ్ధి చేకూరదని వారు నిశ్చయించుకున్నారు. దాన్ని ఖచ్చితంగా పటాపంచలు చేస్తూ మా మహిళలు, మా అక్కలు, మా అమ్మలకు, రాజకీయ నాయకులు, మా నాయకులు, బీజేపీ నాయకులు కావచ్చు, మా సుదర్శన్ అన్న కావచ్చు, మా మామ శివమామ కావచ్చు, మద్దతు ఇచ్చేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ మద్దతు పూర్తిగా వచ్చే వరకు కొనసాగాలి. మా ఉద్యమం కూడా ఈ విధంగానే ఉంటుంది, ధర్నా కూడా ఈ విధంగా ఉంటుంది. మల్లారెడ్డి వస్తున్నాడు, ఏమైంది వచ్చిందా? మల్లారెడ్డి సార్ గురించి అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు సార్. చేసాం సార్, మండే రోజు వస్తారంట సార్. నా పేరు శ్రీశైలం సార్, ఎక్స్ వార్డ్ మెంబర్ భర్త. మా ప్రజెంట్ మా కాసం రాధిక గారు కూడా గతంలో 5 సంవత్సరాలు ఆయన పీరియడ్లో పాలనలో పనిచేసింది. అప్పుడు కూడా మేము అర్హులమే ఉన్నాము. కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఉండే, వాళ్ళు పెద్దవాళ్ళు పోయిన తర్వాత మేము డివైడ్ అయినాం. ఇప్పుడు ఆధార్ లింక్ కొడితే ప్రతి ఒక్కరు అర్హుడా అనర్హుడా అనేది తెలిసిపోతుంది. అదే ప్రభుత్వానికి కోరేది ఒకటే, గరీబ్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇండ్లను కేటాయించాలని కోరుతున్నాం సార్. రోడ్ కటింగ్ పోయింది సార్. వీళ్ళు రోడ్ కటింగ్ పోతే ఇస్తానన్నాడు సార్. ఏ సారు? సుధీర్ రెడ్డి సార్ ఇస్తానన్నాడు. మళ్ళీ అడిగితే ఏమంటుండు, ఏమి అయిపోయినాయి, ఇండ్లేవు, ఏం లేవు నీకు. మరి ఎట్లా ఏడు ఉండాలి? అదే ఏడు ఉండాలి సార్ అంటే ఆడ కోటగుట్టకు చూపించిండు. అది కూడా వద్దు, అది సాయిబాబు గుడి కడతా, అందులో పోవద్దు అని చెప్పిండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరా మీకు? ఇస్తలేరనే వచ్చినాం కదా సార్. భూములు వరకు కోల్పోయారు, భూములు కోల్పోయారంట. మొత్తం మీద రోడ్లు కానీ, తర్వాత భూములు కోల్పోయిన వాళ్ళు కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా రండి అమ్మా చెప్పమ్మా. మాది 5 ఎకరాల పొలం మాకు ఇచ్చిండు. పట్ట చేసుకోమన్నా పట్ట భూములు ఉన్నాయి మాకు. ఇచ్చినాక ఏం చేసిండు, ద్వారా మేము ఇల్లు కట్టుకున్నాను అంటే వద్దే మీకు మంచి ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, వద్దు ఎంత మీకే కట్టిస్తాను చెప్పిండు. సరే అయితే మళ్ళీ మేము మా కుటుంబము 100 మంది ఉన్నాం. సరే ఈ ద్వారా ఈ బండ కంటే మొత్తం మీద రాయి పట్టుకుంటే తీసుకో పట్టించండు. మాకు పట్టించిండు, కడిలాడుకున్నాము, అంత రాయి పట్టుకుంటున్నాం, అంత మంది అయింది. అయిపోయినాక లాస్ట్కి ఏమన్నాడు, ఏం దొరటి చేసామంటే ఎందుకే మంచి ఇల్లు కట్టిస్తున్నాం కానీ మంచి కొట్టిస్తుంది అన్నాడు. సరే అనుకున్నాం. లాస్ట్ కట్టించినాక ఒక ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవు. 7 వారాలకే ఇల్లు ద్వారా పోయినాం. పోతే ఏమంటే కారు గుర్తుకేసిన వాడిని ఒకడు ఆయన అడుగు ఎందుకు వచ్చామంటే ఊరికేసి సుశీల ద్వారా మనం అంటే మా దగ్గర రాకురా, నువ్వేరా బయట నువ్వేరా బయట నువ్వేరా దొరా ఏ దొరా సూరెడ్డి నువ్వేరా అంటే గంత చెప్తుంది దొరా. పిల్లలు మా పిల్లలు లేదు, మా పిల్ల మొగడు చచ్చిపోయిండు, ఓ బిడ్డ తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయిండు, మాకు లేని వాళ్ళకి ఇన్ని దొరా అని కాలం పట్టు మనం కాదు. కారుగుతా ఇచ్చింది, ఆ కారుగుతా
కారు గుర్తుకేసినట్టు లెక్క ఎట్లా మీకు ఎట్లా తెలుసు? ఆయనకి ఎట్లా తెలుసు? ఆయన దేవుడు కదా, దేవుడు తెలిసింది. మేము మంచరం కదా, మేము ఎవరికేసి మాకు తెలుసు. ఆయన దేవుడు కదా, ఆయన తెలిసింది మాకు తెలియదు సార్. మాకు ఆయన చేసి మాకింత గూడు కావాలి, దానికే కొట్లాడుతున్నాం. కానీ నీ ఆస్తికి అంత నీకు వడ్డీ చివరం కొట్లాడలేము, నీ జాగ కొట్లాడలేవు. మా జాగ ఉంచుకున్నావు, మా జాగ ఉంచుకో బతుకొచ్చిన ఉడుకోనిస్తున్నావు, జాగ్రత్త ఇస్తున్నావు. మాకు ఈ మనీ మేము కొట్లాడుతున్నాం. ఇది పరిస్థితి. అంటే అసలు యాక్చువల్గా మేము అక్కడ ఏది దీనికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అసలు 5 ఎకరాల భూమిని కూడా మేము ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తానని అన్నారు. అందరికీ కూడా ఇల్లు వస్తాయి కదా, ఇల్లు రావడానికి మీరు డబుల్ బెడ్రూమ్ అంటే మీకు ఉన్నటువంటి భూమిని ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము ఆ భూమిని కూడా ఇచ్చేసినాం. ఈ భూమి ఇచ్చేసిన తర్వాత నిజంగా మాకు ఇల్లు లేదు, ఇల్లు లేకున్నా కానీ కనీసం మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించట్లేదు, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు పార్టీకి ఓటేయలేదు, లేకపోతే ఓటేయలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పార్టీకి నడిపిస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో స్థానిక అంటే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇట్లా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. 100% ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శేఖర్తో సుదర్శన్, క్యూ న్యూస్, ప్రతాప్ సింగ్ గారు. నువ్వు ఆడికి వచ్చినాక చెప్పాలండి, ఓకేనా? ఏసీలో సార్ ఇదంతా ఏది ఈ చిలక పత్తి చిలక ఇదంతా అప్పుడు చిలకలు ఉండే సార్. ఇప్పుడు డబుల్ ఇప్పుడు ఇల్లు కట్టించిన జాగా మీది మాది. ఓకే, ఏసీలో అందరిది. అప్పుడు ట్రాక్టర్లు పెట్టినాము, దున్నిపించినాము, చెట్టు తిన్నాము, కట్టె కొట్టినాము, ఆడళ్ళము మొగోళ్ళము, కుంటితులు తెచ్చినాము, ఉలుకలు తెచ్చినాము, ఉలువలు తెచ్చినాము, అలికినాము, కుంటికూర అమ్ముకొచ్చినాము. మేము పిల్లతరులం ఉంటే మా దగ్గర కూలు కట్టుకోరు, మీరు పనికి వస్తలేరని సరే అని కట్టించినాం, కూలు కట్టించాం. మా జాగా మాకుంటది కదా, మా పిల్లలకు అవసరం వస్తుంది కదా. మీకు కేటాయించిన భూమి అది, మీకు కేటాయించిన భూమి మా భూమి, మా ఎస్సీలది అది. ఓకే, అప్పుడు ఈయన ఎమ్మెల్యే అయ్యిండు, మా సుధీ ద్వారా ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయినాక ఏం చేసిండంటే ఇది అంతా డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనిషికి ఒకటి ఇస్తారా, మీకు జాగా తీసుకుంటున్నా, మన ఉంటే ఖాళీ జాగా ఉంది కదా, మీకు కూడా మనిషి కొట్టి వస్తుంది డబుల్ బెడ్రూమ్ తీసుకుంటున్నా అని మా వాళ్ళు చెప్పారు. మా పెద్ద మనసు చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ కట్టించాడు. డబుల్ బెడ్రూమ్ కట్టించాక మా జాగలే సార్ ఇవి, మా ఎస్సీలో ఇవన్నీ కట్టించినాక ఈయనది పోయింది. ఇక ఆయన ప్రభుత్వం పోయింది, దీపోయిండు. దీపోయినాక ఎక్కడెక్కడ వచ్చిర్రు అన్న జొర్రిర్రు. ఇవి మళ్ళీ ఊరోళ్ళ కానీ ఇవి కట్టించారు. మీకు భూమి ఉన్న వాళ్ళకి ఇయ్యలే, ఇల్లు ఇస్తాడు కదా సార్, ఇల్లు ఇస్తాడేమో అని మేము అనుకున్నాము. ఇల్లు ఇయ్యలే మాకు. అక్కడ పోయినాక ఏమంటే అవి పొరుగు ఊరోళ్ళకు మీకు కావు, ఇవి మీ ఊరోళ్ళకు పక్కకు కడుతున్నా, ఇవి మీ ఊరోళ్ళకి అని చెప్పిండు. సరే అని మేము ఊకున్నాం. మళ్ళీ మొన్న ఏం వెళ్ళిందంటే 9 మందికి శాంక్షన్ అయింది. మా భూములు పోతాయి, మాకు ఇండ్లు ఇయ్యరు, మాకు గవర్నమెంట్ నుంచి ఎవరు మేము పేదోళ్ళం సార్, పేదోళ్ళం మేము. అంటే మీకు ఇండ్లు ఇయ్యలేదంటే అర్హత లేదు, మాకు అట్లా ఉంది ఆయనది. మాకు ఏం అర్హత లేదు సార్, ఏం గరీబోళ్ళం. ఇప్పుడు నాకు 2 కొడుకులు, 2 కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి. మేమిద్దరం వాళ్ళ 4 పిల్లలు ఒకటే రూమ్ లా. మాకు ఇల్లు సరిపోదు, మాకు ఇల్లు వస్తుంది కదా, మేము ఆశతోటి భూమి ఇచ్చిపెట్టినాం. భూమి ఇచ్చిన వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తలే, ఇయ్యలే సార్. వీళ్ళందరం వాళ్ళమే, అందరం వాళ్ళే. ఆమె చెప్పింది, మీరు మీకు అట్లా అయింది, మీ పని చేసిరు, భూమి తీసుకుని మీ పని చేసి రోడ్డు మీద కూర్చోబెట్టింది. ఇప్పుడు మీరు ఏమంటారు లాస్ట్ ఫైనల్? మాకు ఇంటికి ఒకటి రావాలి సార్, మాకు ఇంటికి ఒకటి కావాలి. మా సింగారంలో, ప్రతాప్ సింగారంలో ఇంటికి ఒకటి రావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇట్లా ధర్నా చేస్తాం ఇప్పటిదాకా, ఎన్ని రోజులైనా సరే, ఎన్ని రోజులైనా సరే ఇట్లనే చేస్తాం. ఇది స్థానికులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే వరకు మేము వదిలిపెట్టేది లేదు. తర్వాత ఈ నిరసనలు, తర్వాత ఈ ధర్నాలు అనేటువంటి కొనసాగుతామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములు కోల్పోయారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి భూములు కోల్పోయినారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట 100% ఇది వచ్చే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అర్హులైన పేదలకు వెంటనే, అర్హులైన పేదలకు వెంటనే.
ఇది పరిస్థితి. మనం ఒకసారి ఇక్కడ ప్రతాప్ సింగారానికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి డబుల్ బెడ్రూమ్ చూసుకుంటే 2000 ఇళ్లకు పైగా డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఇక్కడ నిర్మాణం పూర్తయిన తర్వాత గత ప్రభుత్వం అంటే అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా పంచాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే ఒక విడత రెండో విడతలో కొన్ని పంచినట్టు చేసిండ్రు, తర్వాత పక్కకు పెట్టిండ్రు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఏంటంటే ఒక 2200 ఇండ్లు ఏమున్నాయి. అయితే ఈ 2200 ఇండ్లు ఉంటే అక్కడ లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 15,000-20,000 వరకు అప్లై చేసుకున్నారు. కాబట్టి ఒకవేళ కొంతమందికే ఇస్తే మిగతా అందరికి కూడా మొత్తం కూడా నష్టం జరుగుతుంది. దీనివల్ల ఓట్లు రావనే ఉద్దేశంతో అందరికీ మీకు ఇస్తామని చెప్పేసి ఊరించుకుంటూ వచ్చేసారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇక్కడ చూసుకుంటే మనం అంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ఈ స్థానికులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డుపైన బైఠాయించారు. రోడ్డుపైన బైఠాయించేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. మా ఊర్లో అంటే ఇక్కడ యాక్చువల్గా స్థానికులు చాలామంది కూడా భూమి కోల్పోయి ఆ స్థానికులందరూ కూడా భూమి కోల్పోయి తర్వాత మా భూమిని కోల్పోయినాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే వనరులు మాకు దక్కాలి, కానీ మా పేరు చెప్పేసి వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తే, ఇల్లు లేని వాళ్ళకి అన్యాయం చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చిండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులను కూడా అంటే పోలీసులను తీసుకొచ్చేసి వీళ్ళని అరెస్ట్ చేసేందుకు ఆల్రెడీ కూడా మొత్తం రంగం అంతా సిద్ధం చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసుల పహార తర్వాత ఇదంతా కూడా ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఈ అర్హులందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో పోలీస్ పహారాన్ని కూడా మొత్తం కూడా ఏర్పాటు చేసేసిండ్రు. అక్కడ లేడీ పోలీసులు తర్వాత ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా, అట్లా పోలీసులను కూడా ఏర్పాటు చేసేసి మొత్తం మీద ఒక రకంగా అణచివేయాలని. నిజంగా అసలు యాక్చువల్గా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చేయాల్సింది ఏంటి అంటే నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు ఇచ్చి పడేస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. కానీ కావాలని చెప్పేసి మరి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు, తర్వాత మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఏది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తర్వాత గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అంటే నిజంగా కూడా మరి అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత అర్హత లేని వాళ్ళకు కొంతమందికి త్రిబుల్ స్టోర్ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు వచ్చినాయి, తర్వాత ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, ఆ ఇల్లు లేని వాళ్ళకు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులే కాకుండా ఎమ్మెల్యే కంటెస్టెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేదలకు తర్వాత పార్టీలకు అతీతంగా పేదలకు తర్వాత ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఆశిస్తున్నారో వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు.